హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆకృయ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమో అస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ 25వ సర్గ. మూర్తిభవించిన శోకమూర్తి అయిన సీత. మూర్తిభవించిన శోకమూర్తి అయిన సీత. అదతాసాం వదంతీనాం పరుషం దారుణం బహు రాక్షసీనామ సౌమ్యానాం రురోధ జనకాత్మజా. కఠినాత్ములైన ఆ రాక్షసీలు అలా దారుణంగాను పరుషంగాను మాట్లాడుతూ ఉంటే వారి మాటలు విని సీత భోరున విలపించసాగింది. తన పాతివ్రత్య రక్షణ విషయంలో దృఢ సంకల్పంతో ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల కఠోరమైన మాటలు విని ఎంతో భయపడినదై మాటలు తడబడుచుండగా గద్గద స్వరంలో ఇలా పలికింది. ఒక మానవకాంత రాక్షసునికి భార్య కావడం ఎన్నటికీ కొసగదు. మీరంతా కలిసి నన్ను చంపి మీ ఇష్టానుసారంగా తిన్నా సరే, ముమ్మాటికి మీరు చెప్పినట్లు మాత్రం చెయ్యనుగాక చెయ్యను. దేవకన్య వంటి ఆ సీతాదేవి రావణుడు భయపెట్టి ఉండటం వలన రాక్షస స్త్రీల మధ్య ఉన్నందున అమిత దుఃఖంతో బిక్కుమంటూ శాంతికి కరవై ఉంది. అరణ్యంలో తన నుండి విడివడి ఒంటరి అయి తోడేళ్ల బారిన పడి బాధింపబడుతున్న లేడిమల్లె సీతాదేవి భయంతో వణికిపోతూ ముడుచుకుపోయి కూర్చుంది. శోకంచే మనస్సు వికలమైపోగా సీతాదేవి బాగా పుష్పించిన అశోక వృక్షపు పెద్దదైన కొమ్మను ఒకదానిని అలంబనంగా పట్టుకొని భర్తను గురించే తదేకంగా ఆలోచించసాగింది. భర్తనే తలుచుకుంటూ కన్నీరు మున్నీరై విలపిస్తున్న సీతాదేవి కళ్ళ వెంట ప్రసవిస్తున్న అశ్రువుల ధారతో విశాలములైన ఆమె స్తనములు పూర్తిగా తడిసిపోయాయి. ఆమె శోకానికి అంతమే లేనట్లుంది. పెనుగాలికి బాగా వంగిపోయి నేలను తాకుచున్న అరటి చెట్టులా సీతాదేవి రాక్షస స్త్రీల నుండి ఆపద వస్తుందనే భయంతో
వణికిపోతూ పాలిపోయిన ముఖము గలదై కానవస్తోంది. పాలిపోయిన ముఖము గలదై కానవస్తోంది. భయంతో వణికిపోతున్నప్పుడు సీతాదేవి పొడవైన ఒత్తైన జడ కూడా అటూ ఇటూ కదులుతూ ప్రాకుతున్న పాములా అనిపిస్తోంది. ఒక వంక భర్త ఎడబాటు వలన దుఃఖంతో బాధపడుతున్న సీతాదేవికి మరో వంక రాక్షస స్త్రీలు భయపెట్టడంతో ఆ దుఃఖం కట్టలు తెంచుకోగా ఆమె నిట్టూర్పులు విడుస్తూ ఏకధారగా కన్నీరు కారుస్తూ ఇలా విలపించింది. దుఃఖంతో కుమిలిపోతున్న సీతాదేవి, హా రామా, హా లక్ష్మణ, హా అత్తయైన కౌసల్య, హా సుమిత్ర అంటూ రోదించసాగింది. ఏ పురుషుడు గాని స్త్రీ గాని తాను మరణించగోరినప్పటికీ కాలం ఆసన్నమయ్యే వరకు మరణం సంభవించదు. ఏ పురుషుడు గాని స్త్రీ గాని తాను మరణించగోరినప్పటికీ కాలం ఆసన్నమయ్యే వరకు మరణం సంభవించదు అని పండితులు వచిస్తారు. రాముని ఎడబాటుకు గురై అలా క్రూరమైన రాక్షస స్త్రీలచే పీడింపబడుతూ కూడా ఇంకా జీవించే ఉన్నానంటే పండితులు పలికిన పై మాటలలో ఎంత సత్యం ఉందో కదా. పండితుల మాటలలో ఎంత సత్యం ఉందో కదా. సముద్ర మధ్యంలో తుఫాను గాలిలో చిక్కుకున్న సరకుల ఓడ మునిగిపోయేటట్లు కించిత్తు పుణ్యమే సముపార్జించుకున్న దీనురాలైన నేను అనాథవలే అంతరించిపోతాను. జలప్రవాహం తాకిడికి కూల్చివేయబడిన ఏటిగట్టలు ఈ రాక్షస స్త్రీలకు వశవర్తినై నా భర్త అయిన రాముని దర్శనానికి నోచుకోని కారణంగా వాటిల్లిన శోకంతో కుంగిపోతున్నాను. నా భర్త అయిన రాముని దర్శనానికి నోచుకోని కారణంగా వాటిల్లిన శోకంతో కృంగిపోతున్నాను. వికసించిన పద్మాల వంటి నేత్రాలు గలవాడు, సింహంలా ఠీవీగా నడిచేవాడు, కృతజ్ఞత గలవాడు, ప్రీతిగా మాట్లాడేవాడు అయిన నా నాథుని దర్శనం కేవలం ధన్యాత్ములకు మాత్రమే లభిస్తుంది. నా నాథుని దర్శనం కేవలం ధన్యాత్ములకు మాత్రమే లభిస్తుంది. ప్రాణాంతకమైన విషం మృంగిన తరువాత జీవించడం ఎంత కష్టమో ఆత్మవిధుడైన రాముని ఎడబాసి ఇంక నేను జీవించడము అంతే కష్టం.
పూర్వజన్మలో నేను ఎంతటి మహాపాపానికి ఒడిగట్టి ఉంటానో గదా, అందుకే ఇప్పుడు దారుణము భయంకరము అయిన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. రాక్షస స్త్రీల కట్టుదిట్టమైన కావలిలో ఉన్న నేను రాముని చూడగలడం కూడా అసాధ్యమే. కనుక శోకసాగరంలో మునిగి ఉన్న నేను మరణింపగోరుతున్నాను. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం న సత్యం యత్ పరిత్యక్తు మాత్మచ్ఛందేన జీవితం. దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం న సత్యం యత్ పరిత్యక్తుమాత్మఛందేన జీవితం. మానవ జీవితం, అందులోనూ పరాధీనమైన జీవితం ఎంత హేయమైనది. పరాధీనమైన జీవితంలో కోరినప్పుడు మరణించే స్వాతంత్ర్యం కూడా మృగ్యం. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ సీత చెప్పనలవిగాని దిగులుకు లోనయ్యింది. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 26వ సర్గ సీత ప్రాణత్యాగ సంకల్పం. 26వ సర్గ తదుపరి. ఓం శాంతి.